ఏం చూసుకోడు, పిలిచాడు, పేరు టక్కునే మైండ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. రావద్దనట్లేదు, నేను రావాలా. అయితే నీ పిలుపు, నీ పేరు పిలిచినప్పుడు నీ మనసు అంతరంగంలో ఆలోచన చేసుకోవాలి. నేను ఆయన ఎదుట, అందరి ఎదుట ప్రార్థన చేయడానికి నాకు అర్హత ఉందా లేదా? నేను ప్రభువుని నా జీవితంలో, నా అనుదిన జీవితంలో ఆయనకు అధికారానికి ఒప్పుకుంటున్నానా? అలాగైతేనే నేను ప్రార్థన చేస్తే, పాట పాడితే అంగీకారం అవుతుంది. చెప్పాడు, జిహ్వా ఫలము అర్పిద్దాము అని, స్తుతియాగం చేద్దాం అన్నాడు. స్తుతియాగం చేయడానికంటే ముందు ఏముండాలి? నీకు ఆయన నామమునకు లోబడాలి. నీ జీవితం, నీ దినచర్య, నీ జీవన శైలి యేసు ప్రభు అధికారం కింద ఉండాలి. అది లేకోకుండా నువ్వు వచ్చి పాట పాడితే దేవుడు అంగీకరించాడు. రెండవ సమాచారం దాంట్లో ఏంటది? రెండవ సమాచారము జిహ్వా ఫలము అర్పింతము అన్నాడు. జిహ్వా అంటే నాలుక. జిహ్వా ఫలము, ఈ నాలుకలో నుండి వచ్చే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? అవి హృదయం నిండిందని కొద్దీ నాలుక మాట్లాడును. అంటే ఈ జిహ్వా ఫలములో హృదయము ఇమిడిపోయింది. హృదయము ఇమిడిపోయింది. నువ్వు నాలుకతో పాట పాడేటప్పుడు నీ హృదయం ఏం చేయాలా? ఏకీభవించాలి. నీ హృదయము, విశ్వాసము, నువ్వు పాటే పాట అయి ఉండాలి. యేసు ప్రభువా అన్నావంటే నీ ఏలిక యేసై ఉండాలి. యేసై ఉండాలి. నీ హృదయపు ఏలిక యేసు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తాయి. స్తుతియాగం చేసేటప్పుడు నీ హృదయాన్ని నాలుకతో, నీ మాటతో ఏకీభవించి పాట పాడాల. అది స్తుతియాగము అన్నాడు. కానీ ఈరోజున మనుషులు ఏం చేశారంటే హృదయం ఎక్కడో పెట్టేసి గిటారు, ఒక గిటార్ లేదా ఒక తబల, లేకపోతే ఒక వాయిద్యం వెంట పెట్టుకొని వస్తాడు. అది లేకపోతే పాట పాడలేనండి అంటాడు. అది ఉంటేనే పాట పాడతాడంట. అది లేకపోతే పాట రాదంటే అతనికి.